తజికిస్తాన్‌లో నేషనల్ ఫుడ్ ట్రై చేద్దామని తోకీ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాం. ఇదైతే గూగుల్‌లో సెర్చ్ చేసా, రివ్యూస్ అన్నీ బాగున్నాయి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, మంచి పేరున్న రెస్టారెంట్ అయితే బాగుంటుందని గూగుల్‌లో సెర్చ్ చేసి వచ్చాం. ఇంకా ఫస్ట్ ఎంటర్ అవుతూనే ఒక నార్మల్ డైనింగ్ ఏరియా ఉండింది. ఇంకా లోపలికెళ్తే ఇక్కడ అవుట్‌డోర్ సీటింగ్ కూడా ఉంది. ఇది మొత్తం మంచి వింటేజ్ లుక్‌తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా ఇందులోనే ప్రైవేట్ డైనింగ్ ఏరియా కూడా ఉంది. ఏదైనా పార్టీ కానీ, ఫ్రెండ్స్‌తో గెట్ టుగెదర్స్ కానీ అలా జరుపుకోవాలనుకుంటే ప్రైవేట్ డైనింగ్ ఏరియా కూడా మనం బుక్ చేసుకోవచ్చు. దానికి ఎంట్రన్స్‌లో ఇలా వాల్ ఫ్రేమ్ లాగా ఫిష్ అక్వేరియం అయితే ఉండింది. Он стоит сине прижатый, и навесь чуть-чуть горбатый, и поет на языке. ఇదే ఆ ప్రైవేట్ డైనింగ్ ఏరియా. ఇంక ఈ వాల్ ఆర్ట్స్, ఇంకా వాల్ మీద కార్వింగ్స్ అన్నీ వీళ్ళ ట్రెడిషన్‌కి సంబంధించినవన్నీ పెట్టారనమాట. మంచి వింటేజ్ లుక్‌ని అయితే తెస్తుంది ఇవన్నీ. సెంట్రల్ ఏషియా మొత్తం పులావ్ బాగా ఫేమస్ అనమాట. ఇంకా మేము వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర బీఫ్ మాత్రమే ఉన్నింది, చికెన్ లేదంట. ఇంకా అందుకని మేము అది తీసుకోలేదు. వీళ్ళ డిషెస్‌లో అసలు స్పైసెసే ఎక్కువ వేయరు. అన్నిట్లో లీవ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయ అంటాం కదా మన సైడ్, ఇది మటన్‌తో అది అనమాట. ఇందులో క్యారెట్, పొటాటో, టొమాటో ఇవన్నీ వేశారు. ఇంక ఇది మేము తీసుకున్న రూమ్ సీలింగ్ డిజైన్. ఇక్కడ ఎక్కడ చూసినా బీఫే ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళు అదే ఎక్కువ తింటారు. మటన్ అసలు దొరకదు సూపర్ మార్కెట్లో కూడా. ఇది లోకల్ టీ, ఇలా కప్స్తో తాగుతారు ఇక్కడ. ఇది వచ్చి కుర్తోబ్ అంటారు. ఇక్కడ దొరికే కురూత్ ఉంది కదా, డ్రై మిల్క్, దాంతో చేస్తారు. బార్బెక్యూ ఫిష్, ల్యామ్ చాప్స్, ఇంకా చికెన్ ఆర్డర్ చేసాం. ఇక్కడ ఫిష్ అయితే బార్బెక్యూ ఉన్నాయి, ఇంకే ఫ్రై కానీ ఏది ఉండదు. ఓవరాల్ రివ్యూ వచ్చేసి ఓకే అంతే.